నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో పెద్ద మూవీ రియాక్షన్ చేసి పెడుతున్నాను కదండి. సో ఇది వచ్చేసి పార్ట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీ వరకు వస్తుందండి. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే నేను ఏ మూవీ పెట్టినా మీరు ఫస్ట్ నుంచి చూడడానికి అయితే ట్రై చేయండి. నేనైతే పార్ట్స్గా పెడుతున్నాను కదా, మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు ప్రతి మూవీ కూడా అర్థమవుతుందండి. సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇదైతే గమనిస్తారని నేను అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. పది టన్నుల సరుకు తెలుసునా అక్కడ కూడాను అంతే అమ్మటలే. ఓ బంతి తేడా పడినదంటే ఆట మొత్తం నిజం. ఈ చుట్టుపక్కల చెయ్యి తిరిగిన బెల్ల పంట కూడా పొగరా నీకు. ఇలాగైతే కట్టోరా నీతోటి బెల్లం అన్నమాట. ఆట కావాలో పని కావాలో ఇవాళ తెలుసాయి. పోతే పని పెద్ద పెద్ద బాణాలు. కొడతామా ఏంటి మళ్ళీ? రే రారా, రే రారా. వావ్, వాటర్ స్టెప్స్. నిజంగా రామ్ చరణ్ గారి స్టెప్స్ మామూలుగా ఉండవండి. వావ్, ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం సాంగ్. నువ్వు బాధపడిపోకురా. వాటర్ లైన్ అండి. పార్టీలోనే మొహం కూడా పనిచేసే వాళ్ళం సార్. మా పెద్దకి ఇచ్చిన జోడి కూలినే పిచ్చోరు సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చెయ్యి తిరిగిన బెల్ల పంట కూడా అయ్యా వాళ్ళ కింద మీ జోడికి 20. అందరూ ఇద్దరేసి అనమాట అండి. అంటే 20 రూపాయలు తీసుకోవాలి. వచ్చినావు నీ జోడి కూలాడు అక్కడరా. పోనాడయ్యా ఆయనతో పాటు తీసుకుందా పక్కలో నాకు కూడా పెద్ద కూలి పిచ్చుండు అమ్మ తెలుగురు మా ఇంటికి పుట్టుకొచ్చినది. ఉన్న పనంతా ఈ ఊళ్ళోనే చేసి 4 రోజులు ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళం కడుపు పండించినామంటే పెద్ద మనోడు వేరా. కవలాల్ని కనబడరా నీ కొడుకు. సరుకు కొట్టాడు, 400 సరుకు కొట్టాడు. ఆ 2 గంటలు పనిచేస్తాడు, 400 గంటలు పనిచేస్తాడు కదండి. సగు కూలంటే నాకు 20 రూపాయలు కూలిపించండి. నాకు కొంత సపోదం కదా. రోడ్డు కొండ కింద రోడ్డు సలారు పేరు నేను నా కొడుకులకి పిలిచి పని ఎక్కువ. వీళ్ళతో సమానంగా కూలీ కూడా ఇస్తామా? లేబర్ సీట్ లేబర్ సీప్ అంటే సార్ మాము. అందుకే మనుషున్నోడే ఊడు చేయని పాకి పళ్ళని మాతో చేయించుకోండి. మావు చేసే పనికి ఇలువ లేదు,
చేసే మనిషికి విలువ లేదు సార్. మావంతా పొట్ట కూటు కోసం పని చేసుకునే వాళ్ళ స్కూల్ వాళ్ళం సార్. ఏ వస్తువు అయినా 10 రూపాయలైన బోర్డు చూసి మా ఒంటి మీద వేసుకునే బట్టల్ని, ఇంట్లో వాడుకునే సరుకులను కూడా సెకండ్ హ్యాండ్ సంతలోనే కొనుక్కునే వాళ్ళం సార్. ఎవరైనా కూడు డబ్బులతో కొనుక్కుంటారు, మా కొనుక్కుని కూడా డబ్బులతోనే కొనుక్కోవాలి సార్. 2 రూపాయలతో ఒక రేతర్ నిద్ర కొనుక్కోవడం మాకు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయినది సార్. లోనే పడుకొని ఏ 20 రోజులకో నెల రోజులకో జనాభా రాకపోకలకి మరి ఎటువంటి సదుపాయం లేదు సార్. ఒక్క కాలినడక తప్ప మాకింక ఏ దిక్కు లేదు. అసలు మా ఊరికి పేరే లేదు సార్. కొండ కింద ఉంటది కాబట్టి అందరూ కొండ కింద ఊరు అని పిలుస్తారు. సారు, దేశంలో కోట్ల మందికి నాయకుని ఎన్నుకునే హక్కు ఉంది కానీ ఆ ఊరోళ్ళకి మాత్రం లేదు సార్. నిజంగా అంత ప్రమాదకరమండి ఇలాంటి దారులు, కానీ తప్పదు కదా. సూర్యుడి కన్నా మావే ముందు ప్రయాణం మొదలెడతాం కానీ మాకన్నా ముందు ఆ సూర్యుడే గూటికి చేరుకుంటారు సార్. Entering the coming, all clear, clear. Pandey! ఎమర్జెన్సీ సార్. ఎమర్జెన్సీ ఏమైంది? పక్కన పక్కన రెడీ సార్, చూపిస్తాడు సార్. ఏం పర్లేదులే. అదేంటి సార్ అలా అంటారు? ఏదో డేంజర్ అనుకుంటా సార్. ఎర్ర జెండా చూపించి చేయించాలంటే ఎక్కడైనా బండి ఆపొచ్చు కానీ ఇక్కడ మాత్రం ఆపకూడదు. కొత్తగా జాయిన్ అయ్యావు కదా, నీకు తెలియదులేదు. కొండవలకు వచ్చేసరికి ఒకడు ఎర్ర జెండా పట్టుకుని ఊపుతూ ఉంటాడు, రీల్ ఆపొద్దు అని. నేను డ్యూటీ జాయిన్ అయిన కొత్తలో నా సీనియర్ నాకు చెప్పాడు. ఇంకా నువ్వు కూర్చో. ఆపలేదేంట్రా సూర్య? అంతకైతే ఆగలేదో పెద్ద నడిచి నడిచి మన కొండకి దారి నమిగినది కానీ ఈ దారిన బండి ఏనా నేను ఆగినదేట్రా? చూద్దాంరా, మన పేద మన చేస్తా ఉంటే ఏదైనా రాకుండా పోతుందా ఏంటి? అలా ఆపకపోతే సరుకు రోడ్డుకి మా వచ్చేది. ఇప్పుడు నీకు ఏది బాధపడవు కానీ 10 రూపాయలు తిన్ని రైలు టాంపులు కొన్నారా? ఏమంటే మా సమస్య ఫలానా అని ఎవరైనా పెద్దోళ్ళు కలిసి చెప్పుకోవాలి కానీ ఎంతకాలం వెళ్ళగా ఈ ఉత్తరాలతోనే. అయితే కనీసం అలా పర్ల కడగానే వెళ్తుందిరా. అదే మనం వెళ్తే అసలు మనిషి నాగే సొత్తలేదు. సార్ గురు ఏంటి అప్పుల సూరి మళ్ళీ అర్జున్? అర్ధగంట ప్రయాణానికి రోజంతా నడాల్సి వస్తాను సార్. అంటే సర్కార్ చాలా విషయాల్లో లెక్కలేస్తుంది సూరి. ఆ ఊరి పాపులేషన్ ఎంత, మీ ఊరి నుంచి ముందు తర్వాత స్టేషన్ కి ఉన్న దూరం ఎంత, ఇలా చాలా విషయాలు ఉన్నాయ్యా. ఆ బండి ఆకపోతే అందరు అటగడు వచ్చినారా నీకు? ఊరుకోమ్మా, నీ కూతురు పుట్టి 2 దినాలైంది తెలిసినా నీకు? సావు పుట్టుకల కౌరు తెలియాలన్నా
రవాణా సౌకర్యం ఉండాలిరా. నిజంగా లక్ష్మి లక్ష్మి ఓ లక్ష్మి వచ్చేస్తుంది. వీళ్ళైతే నడకనే వెళ్ళి నడకనే రావడం అనమాట అండి. అంటే ట్రైన్ సదుపాయం ఉంటే ట్రైన్కి వస్తారు, లేకపోతే ఇంక నడకే కదా, దాని గురించి అన్నమాట. అయితే జగపతి బాబు గారు ఆపుతున్నారు ట్రైన్, కానీ అది ఆగట్లేదు. ఈ 4 అక్షరాలు ఇప్పుడు నేర్చేసుకో, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో 4 అక్షరాలు ఒట్టుకొస్తాను. కాదురా కాదుదని చెప్తుంటే ఇంకా ఎన్నాళ్ళేలాగా ఎంతసేపు నీకు ఒట్టు కింద 30 ఏళ్ళు వచ్చినాయి. నా పక్కన కానీ నా పక్కలో కానీ ఓ సిగరెట్ పడేసి ఉద్దేశం 16 సంబంధాలు చూసినట్ట నీకు చూసినావులే 16 దాంట్లో ఒక్క సిగరెట్ నెల్లి వరల సంబంధాన్ని ఏం చేసినావు? పిల్ల కాలు వంకర కన్ను వంకర అని ఊగావు. ఆ కమరోడోళ్ళ సంబంధం పిల్ల తెల్లగా అది. ఎంత బాగున్నావు నువ్వేనే నా కాబోయే కోడ పిల్లవే, నువ్వే నా కాబోయే కోడ పిల్ల. అందుకనే దాంట్లో ఒక్క సిగరెట్ నా పిల్ల ఎందుకే కుర్రాడు ఏడ్చి చేస్తుంటాడు, పెద్ది పంతట ఆడతాడు. ఆట పని మనకి దగ్గరలోనే ఉన్నప్పుడు ఎల్లరిగా వచ్చేస్తాడే మరి. నాన్న వచ్చానండి. ఏంటే ఎల్లరికో రాడా? నాన్న వచ్చాను. దారి తెలియని ఊరికైనా పంపించచ్చు, అసలు దారి లేని ఊరికి నా కూతురు ఎలా పంపించమంటావయ్యా? ఏంటి మాట్లాడుతున్నావు? పోడి అమ్మ. మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇలువ ఎక్కువ, మామున్న చోట మనిషికి ఇలువ తక్కువ. మరి ఎట్టి మాట్లాడద్దు? నాన్న మార్చేసుకుంటా. నువ్వు మార్చిన సాన్నరా చూడమే నా ఆట చూసి ఆడదైతే చాలు, ముసలిదైనా పిల్లని చూపితే చేసుకోవు, చుట్టుపక్కల ఉంచావు ఏ పిల్ల మన ఊరు రాదు, ఎప్పుడు చూసిన పెళ్లి పెళ్లి. కన్న తల్లి కాబట్టి ఇంతకన్నా సపరేట్. ఈ మంచం మీద పడుకుంటే రంపం మీద పడుకున్నట్టు ఉంటుంది. బయట తింటానండి. ఈ ఘోరం నేను చూడలేదండి బాబు. అయ్యి బాబు అప్పుడు రాజకీయం లేదు రాయిలో. అయ్య బాబాయ్ ఘోరం నేను చూడలేదు. అంతేనే అయితే 18 రోజులలో మన వాళ్ళు చేసుకోరు.
ఇదేమంట ఊళ్ళో అంటించు రేపు పొద్దున్న సెంటర్లో ఇవన్నీ అమ్మాడి ఓ తెలుసు ఒక టైం అవుతుంది నడు తలవా సంచులు సొక్క అందుకోమి ఊరు పెద్ద కొత్త పూసుకుంటున్నావు ఉందే కొత్తదే సెకండ్ హ్యాండ్ లో కొత్తదిలే ఓరి పంచులు ఇక్కడ ఉన్నాడేంటి ఎందుకు పిలిచే ఈయన పిలవద్దని చెప్పాడు నానెందుకు పిలుస్తాను రాని చూసేసినాడు ఈ పెళ్లి సూపర్ సెడ్ తప్పేశాడు డైట్ ఇచ్చే వాడు పెద్దే పద పద ఇదిగా మళ్ళీ పుడతావా ఏంటి పెళ్ళే పెద్ద పిల్లరికమంతా నన్ను చక్కగా నువ్వు ఎందుకు పెడుతున్నావు ఈ పెళ్లి కూడా ఎట్టలేదేంటి నాకు కాదురా అక్కడ ఏమో ఎడుతుంది చూడరా చిక్రీ పాపం ఎంత కట్టించిందో పిల్లకి సెంటర్లో కూర్చొని పాపం తీసుకొచ్చు రాత్రి బాబు ఎగస్పట్టి క్యాండిడేట్ ఇట్ట పాస్ కన్నాము ఆడి మేనల్లుడు రాము బుజ్జి మా సెరుకు తేడంటే కాల్ చేశారు ఆడపిల్ల చూడు ఎలాగ ఎడుతుందో వాటర్ ప్లాన్ అంటుకుందండు ఆపేయకండి సింపతి ఓట్కి కోసం నేనే తగిలించేసుకున్నానని పెసేసాడు కాటికి అక్కర్లేని ముక్కు పుడకే అక్కర్లేని ఆ ముక్కు అసలు అలంకారం అదే సిగ్రీ రైతి ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా వంటని ఎవరైనా కాసుకుంటారా మీరే చెప్పండి ఏదైనా మా దగ్గర ఉన్నది పంచడమే తప్ప దాచుకునే అలవాటు లేదు మాకు పిల్ల చూపిస్తాందో చెప్తాందో అర్థమవుతాను కాదే మీరంతా నోటితో కాదు ఓటుతో ఓదర్చండి పాలి సిగ్రీ గట్టి ముట్టారా ముట్టేయాలా అంతే పెళ్ళి ఆడతారంటే దీన్ని బాబు ఒప్పుకుంటాడా ప్రేమిస్తానంటే పిల్ల ఒప్పుకుంటుందా అందుకనే ఓ పాలి ముట్టారా మళ్ళీ పుడతా అబ్బా ఊరిపేడు సూపులు క్యాలైపోతుంది పద ఉడమే నువ్వు చేసుకోబోయే సిగ్రీ ఏడుతా ఉంటుందంట కదా ఆ ఏడ్చే సిగ్రీ ఇదే వెళ్ళి దాన్ని బొగ్గలు కనుకో బొగ్గలు వెళ్ళాల్సిన శివరాత్రి సిగ్రీ ఇదేనే మా నాన్నని కనిపించి మున్సిపల్ సెగ్మెంట్ చేస్తాను కాదని కాటికి పంపుతారు వాటర్ ప్లాన్ అండి ఓలమ్మో నువ్వే నా కాబోయే కోడలు పిల్లవే నా కాబోయే ఓటర్వి. సో చూసారు కదండి ఇక్కడితో అయితే పాట అప్పటి మీద జరుగుతుంది పాట ఏం జరుగుతుందో నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా అలా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పాట కూడా మీకు వస్తుంది అలాగే మీకు ఈ పాట ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీకు కనుక ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్